సార్ గెలుస్తుండు, సార్కే టికెట్ ఇవ్వాలని మేము అడుగుతున్నాం సార్. ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక రకంగా మీ కుటుంబం ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు లేకపోతే మీ మీద అభిమానంతో ఉన్నవాళ్లే కనిపిస్తున్నారు. వీళ్ళందరూ రుణం ఎట్లా తీసుకుంటారని అడిగితే, ముఖ్యంగా ఇది నా సొంత మండలం, ఇక్కడ తుంగతుర్తి నియోజకవర్గము. రుణం తీర్చుకోవాల్సింది ఏం లేదండి. వాళ్ళు బాధ్యతగా మమ్మల్ని గెలిపించినప్పుడు మా బాధ్యతగా వాళ్ళకు కావాల్సినటువంటి పనులు చేయడం. మీకు ముఖ్యంగా ఇక్కడ మీరు చూస్తారు, మళ్ళీ ఇక్కడ చూస్తే యువకులు చూడండి ఎంత శాతం యువకులు ఇక్కడ. ఈ యువకులందరికీ కూడా ఉపాధి అనేది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇక్కడ వ్యవసాయము, అందరికీ 2-3 ఎకరాలు 5 ఎకరాల వ్యవసాయం ఉంటుంది. కానీ హైదరాబాద్లో పెద్ద పెద్ద అంటే చదువుకొని కూడా ఉద్యోగాలు లేకపోవడం వల్ల ఊర్లలో ఉండి చిన్న చిరు వ్యాపారాలు చేసుకుంటూ ఉంటారు. వీళ్ళకు స్కిల్ డెవలప్మెంట్ అనేది పెట్టి వీళ్ళందరినీ ఒక స్కిల్ డెవలప్మెంట్ ద్వారా వీళ్ళకి స్కిల్ నేర్పించడమే కాకుండా ప్రాంతీయంగా కొన్ని ఉపాధి కల్పించేటువంటి సంస్థలను, ఇండస్ట్రీస్ని తీసుకురావాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ప్రతిదానికి హైదరాబాద్ పోవాలి, హైదరాబాద్లో పనిచేయాలంటే ఇచ్చే జీతాలు చిన్న, అక్కడ ఉన్నటువంటి రెంటల్ కానీ, అంటే మీరు చూసినట్టయితే ఈ 10 ఏళ్ళ బీజేపీ పరిపాలన, బీఆర్ఎస్ పరిపాలనలో ఈ ఖర్చులు పెరిగినాయి, జీతాలు పెరగలే. మీరు ఒకసారి 2014 ఎంత జీతం ఉండే ఒక సగటు మనిషికి ఆర్థికంగా సంవత్సరానికి ఎంత సంపాదించేటోడు, నెలకు ఎంత సంపాదించేటోడు, ఆ రోజు ఉప్పు పప్పుల ఖర్చులు ఎంత ఉన్నాయి, ఆ రోజు ఒక సగటు మనిషి నెల రోజులు ఒక సిలిండర్, గ్యాస్ సిలిండరో లేకపోతే ఒక వంటకు సంబంధించిన సామాను, ఇంట్లో కరెంటు బిల్లు, ఇవన్నీ చూస్తే సంపాదన ఆ శాతం పెరగలేదు కానీ ఖర్చులు పెరిగినాయి. దాంతో పిల్లలందరూ కూడా హైదరాబాద్లో ఉండి ఇల్లులు తీసుకొని సంసారం పెట్టాలంటే అక్కడ వచ్చే జీతాలు సరిపోక ఊరిపాలైపోయారు. వీళ్ళందరికీ కూడా మనం డెఫినెట్గా ఎక్కడెక్కడ డీసెంట్రలైజేషన్ చేయాల్సిన మహిళలు కొంతమంది కూర్చొని ఉన్నారండి, ఒకసారి వెళ్దాం. ఓకే, చెప్పండి కిరణ్ గారు. డీసెంట్రలైజ్ చేసి వీళ్ళందరికీ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసినట్టయితే ఏమైందంటే వీళ్ళకు సంపాదించుకునే శక్తి వచ్చినప్పుడు వీళ్ళందరూ కాళ్ళ మీద నిలబడతారు. ఎందుకంటే 25-30 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా చదువుకొని కూడా ఉద్యోగాలు రాకపోవడంతో ఇబ్బందులు ఉన్నారు. ప్లస్ ఈ ఊర్లలో ఉండడంతో వీళ్ళందరికీ కూడా అంటే మీరు చూస్తున్నారు ఏదో ఒక విధంగా వాళ్ళకు టైంపాస్ కాక ఈ వ్యసనాలకు కూడా అలవాటు అవుతారు. సో ముఖ్యంగా తల్లిదండ్రులు కూడా చాలా బాధపడుతారు, పిల్లలు సరిగ్గా వృద్ధిలోకి రాలేకపోతున్నారని. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఉచిత విద్య అని చెప్పి ఇంజనీరింగ్ కాలేజీలలో ఫీజులు లేకుండా చదివించిండు వీళ్ళకు. చాలామంది ఇంజనీరింగ్ చదివిన తర్వాత ఉద్యోగాలు రాకపోవడం, మంచి ఫ్యామిలీస్లు ఉన్నోళ్ళేమో అమెరికాలని అటని ఇటని వెళ్ళిపోతారు. కానీ ఈ మధ్యతరగతి బిలో పవర్టీ లైన్ ఫ్యామిలీస్కి ఏంటంటే విదేశాలకు పోవడానికి కూడా అవకాశం లేక పై చదువులకు ఊర్లలోనే మగ్గి ఉండడం ఉంటుంది. కాబట్టి వీళ్ళందరికీ కూడా ఎస్పెషల్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, హాస్పిటల్స్, ఇన్స్టిట్యూషన్స్, చదువుకోవడానికి ఉద్యోగ అవకాశాల కోసం ఇండస్ట్రీస్, స్కిల్, ఇవి కనుక మనం చేసినట్టయితే ఇంకేం చేయాల్సిన అవసరం లేదండి. భారతదేశమే కాదు, నా నియోజకవర్గమే కాదు, టోటల్ తెలంగాణలో కూడా సస్యశ్యామలం అవుతుంది. ఎందుకంటే వాటర్ రిసోర్సెస్ ఆల్రెడీ మా ఏరియాలో వాటర్ రిసోర్సెస్కి ప్రాబ్లం లేదు. కాకపోతే యూత్ చూసిరు కదా, చాలామంది యువకులు, వీళ్ళకు ఉపాధి అనేది చాలా ప్రైమరీ అండి. ఒక విషయం, మిమ్మల్ని చూసి చాలామంది మహిళలంతా వచ్చి ఇక్కడ కూర్చుని ఉన్నారు చూడండి. బహుశా వీళ్ళలో నిరక్షరాస్యులు చాలామంది ఎక్కువ మంది ఉన్నట్టు, మీకేదో సమస్యలు చెప్పుకోవడానికి మిమ్మల్ని అభినందించడానికి వచ్చినట్టు. ఒకసారి కూర్చుంటే ఒకసారి వాళ్ళతో మాట్లాడారు కదా, అంత మామూలే. మనం ఊరికి వస్తాం కానీ టైం ఇయ్యం కదా. మనం వస్తాం ఎప్పుడోసారి ఎలక్షన్లు అప్పుడు అటు